ఆయన్ని చూస్తే నిలువెత్తు తెలుగుదనం హుందాగా నడిచి వచ్చినట్టు ఉంటుంది. ఆయన్ని వింటే వెలుగులీనే తెలుగుదనం గలగలమంటూ గొంతు విప్పినట్టు ఉంటుంది. ఆయన మాట పాటలా మధురం, ఆయన పాట మాటలా లలితం. పాటలు, పద్యాలు, నాటికలు, నాటకాలు, గేయనాటికలు, అనువాదాలు, కవితలు, గజళ్ళు, ఇతిహాసాలను తలపించే ఆధునిక పద్య కావ్యాలు, పరిశోధనా గ్రంథాలు. ఇతిహాసాలను తలపించే ఆధునిక పద్య కావ్యాలు, పరిశోధనా గ్రంథాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అపరిమిత రచనా వైదుష్యానికి మూర్తీభవించిన రూపం సినారె. మల్లారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు 1931 సంవత్సరంలో జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి కరీంనగర్ జిల్లాలో విద్యాభ్యాసం ఉర్దూలో సాగినా కళాశాల విద్యలో తెలుగు నెంచుకొని పట్టభద్రుడై, ఆపై అధ్యాపకుడై, ఆచార్యుడై, జగమెరిగిన కవిగా, చివరకు విశ్వంభరుడై జ్ఞానపీఠాన్ని అధిరోహించాడు. ప్రకృతి నేపథ్యంగా వివిధ భూమికల్లో మనిషి మనశ్శక్తులే మూలధాతువులుగా ఎన్నెన్నో రూపాలు ధరిస్తున్నాడు. అందులో పరమశాంత రూపాలున్నాయి, అతి కిరాతక రూపాలు ఉన్నాయి. ఆదిమ దశ నుంచి ఆధునికం వరకు మనిషి చేసిన ప్రస్థానాలే ఈ కావ్యంలో ప్రకరణాలు. మరింత విశ్లేషణను మనకు అందిస్తున్నారు శ్రీ డివి సూర్యారావు గారు. సినారెను జ్ఞానపీఠాన్ని ఎక్కించిన విశ్వంభర కావ్యం గురించి. విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి నిత్యహరిత సాహితీ చైతన్య శిఖరం. ఆధునిక తెలుగు సాహిత్యంలో నిరంతరంగా, నిత్యహరితంగా, సత్యసుందరంగా, సౌహిత్య శారదా సర్వస్వంగా, విజ్ఞానకోశ పర్వంగా, మానవ చైతన్య ధ్యేయంగా, ఆపాతమధురంగా, సహృదయ జనరంజకంగా, సమాజ హృదయ సంస్కరణ లక్ష్యంగా వివిధ ప్రక్రియల్లో రచనలు చేసి తెలుగు సాహిత్యంలో సమున్నత పీఠాన్ని సాధించిన విశ్వంభర మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఆయన కవిత్వం సుక్షేత్రం వంటిది. విత్తితే చాలు మానవతా ఫలాలను విరియకాస్తుంది. తన కవిత్వంలో నారాయణ రెడ్డి ప్రాథమిక వ్యక్తిగత విలువలైన స్నేహం, సహనం, త్యాగం, నీతి మొదలుగా సమష్టి విలువలైన సమైక్యత, అహింస, శాంతి, సర్వమానవ సౌభ్రాతృత్వం వంటి ప్రపంచవ్యాప్త విలువల దాకా వ్యక్తం చేశారు. సమత నా తల్లి, సౌహార్ద్రం నా తండ్రి, అనాది నా జననం, అనంతం నా పయనం, విశ్వం నా ఊరు, శాంతి నా పేరు అంటారాయన. ఆధునికాంధ్ర సాహిత్యంలో మానవతావాదంతో వచన ప్రక్రియలో సమగ్ర కావ్యం రచించాలని సినారె ఆకాంక్ష. భూమికలో ఆ ప్రయత్నం కొంతమేరకు జరిగింది. ఆధునిక మహాకావ్యానికి పరిమాణం కాదు, ప్రయోగమే ప్రమాణం. వస్తు విస్తరణ కంటే వస్తు సారమే నేటి కావ్యానికి గౌరవం. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దృక్పథాలతో పాటు సాహిత్య దర్శనం కూడా ఉంటే తప్ప ప్రయోగానికి కావ్య గౌరవం ఏర్పడదని నవ్య సంప్రదాయవాదుల భావన. ఈ నేపథ్యంలో వెలువడింది 1980లో విశ్వంభర. ఈ కావ్యానికి 1988లో భారతీయ జ్ఞానపీఠ పురస్కారం లభించింది. విశ్వంభర 1980లో కోల్కతా భిల్వారా భారతీయ భాషా పరిషత్ పురస్కారం, 82లో త్రివేంద్రం కుమారనాసాన్ పురస్కారం, 82లోనే సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు ఏ కేటగిరీ లభించాయి. మానవుడి నాయకుడిగా చేసుకొని విశాల విశ్వంభరను రంగస్థలంగా చేసుకొని రచించిన కావ్యం విశ్వంభర. ఇతివృత్తం తేదీలతో నిమిత్తం లేని, పేర్లతో అగత్యం లేని మనిషి కథ. ఈ కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు అంటారు కావ్య ప్రస్తావనలో నారాయణ రెడ్డి. వ్యవస్థ మీద అభ్యుదయ శక్తుల తిరుగుబాటే ఆధునిక కావ్యాలకు వస్తువుగాను, ఆ అభ్యుదయ శక్తిని మానవుడుగాను సంకేతించడం ఆధునిక లక్షణమని ఒక సైద్ధాంతిక భావన. మనిషిలోనే వ్యవస్థ, తిరుగుబాటు కనబడుతున్నాయి. ఇది సమాజపరంగా అన్వయిస్తే వర్గ సంఘర్షణగా వ్యక్తమవుతుంది. వ్యక్తిపరంగా సాగితే అంతఃసంఘర్షణ అవుతుంది.
ఈ సంఘర్షణను తాత్వికంగా దర్శిస్తే ప్రకృతిలో అంతర్భాగమైన మనిషి జరిపే అభ్యుదయ ప్రస్థానంగా గోచరిస్తుంది. అందువలనే విశ్వంభరలో మానవుడే నాయకుడు. సమకాలీన సాహిత్యంలో వర్గమానవుడు, వర్ణమానవుడు ప్రాచుర్యంలో ఉంటే విశ్వంభరలో విశ్వమానవుడు నాయకుడయ్యాడు. ప్రతి తిరుగుబాటుకు ఒక నాయకుడు ఉండక తప్పదు. నాయకుడు ఒక అభ్యుదయానికి మార్గదర్శి, నడిపేవాడు, వాడి వెంట నడిచేవాడు. ఇద్దరి చైతన్యము, ప్రవృత్తి ఒకటే. వారిని వ్యక్తులుగా కాక శక్తులుగా వివేచిస్తే ప్రతీకలవుతారు. ప్రవృత్తులు, ప్రతీకలు నేటి కావ్యానికి వస్తు సామగ్రులు. కామం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతి శక్తుల వశీకరణం, ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి అలెగ్జాండర్, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్, బుద్ధుడు, లింకన్, లెనిన్, మార్క్స్, గాంధీ, ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి అంటారు కవి. వ్యక్తుల ప్రవృత్తులకు ప్రతిరూపాలైతే వ్యక్తికి విశ్వజనీనతను కల్పించేవి ప్రతీకలు. ప్రవృత్తుల ప్రస్థానమే మానవ ప్రగతి చరిత్ర. ఈ తత్వాన్ని బీజంగా నిక్షేపించుకుని పెరిగింది విశ్వంభర. మనిషి సాధన త్రిముఖం: కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం అని విశ్లేషించారు కవి. కళా సాధనలో మనిషి హృదయం, వైజ్ఞానిక సాధనలో బుద్ధి, ఆధ్యాత్మిక సాధనలో ఆత్మ క్రమంగా వికసిస్తాయి. మనిషి భౌతికాభ్యుదయానికి మానవ వికాసం ప్రాతిపదిక. మనిషి మానసికంగా సాధించిన ప్రగతిని భౌతికంగా ప్రయోగిస్తాడు. ఈ త్రివిధాత్మక సాధనం మానవ భౌతిక వికాసానికి తోడ్పడుతుంది. కాబట్టి ఈ సాధనత్రయాన్నే నారాయణ రెడ్డి కావ్యవస్తువుగా ఎన్నుకున్నారు. విశ్వంభర భూమికి పర్యాయ పదం. భూమి తన ఒడిలోనే సర్వజీవజాలానికి కాన్పు ఇచ్చింది. సర్వంకష ప్రభు అయిన మానవుడి జన్మకు భూమి మాత్రమే కారణమైంది. విశ్వంలో భూమి కన్నా విశాల బృహద్గోళాలున్నాయి, గ్రహాలున్నాయి, పరిభ్రమిస్తున్నాయి. కానీ వాటికి కనీసం తమ ఉనికైనా తెలియదు. భూమికి తెలుసు తాను సృజించిన మానవ మేధ ద్వారా సమస్త విశ్వాన్ని భూమి గ్రహించింది. కనుకనే భూమికి విపులార్థ సంధాయి విశ్వంభర పదం కవి ఎన్నుకున్నాడు. అనంతర మానవగాథలో ఆనంద చేతన విరిసిన తొలివేళ, పుడమికి నరుడికి అనున్యూతంగా సాగిన అవిరళ బంధం. నేను పుట్టకముందే నెత్తిమీద నీలితెర, కాళ్ల కింద ధూళిపొర అని ప్రారంభించారు కవి. కాళ్ళు విరిగి నేలపై పడ్డ మబ్బులు, నరుడితో సహజీవనం చేస్తున్న క్రూర జంతు సమూహాలు, నిరీక్షించే నక్షత్రాలు, ఉద్వేగపడిన ఉదయాలు. ఆదిమ దశ నుండి ఆధునిక దశ వరకు వివిధ రంగాల్లో మానవ ప్రగతి 5 ప్రకరణాల్లో చిత్రించారు కవి. ఎండ, వాన, పిడుగు, మెరుపు మొదలైన ప్రకృతి సిద్ధమైన బాధలు కలిగినప్పుడు చెట్లు, గుహలు ఆశ్రయించిన సన్నివేశం, ఆకలి దప్పులు కలిగినప్పుడు ఆహారం గ్రహించడం, క్రూర మృగాల నుండి ఆత్మరక్షణకై ఆయుధాలు ఉత్పత్తి చేసుకోవడం, నివాసానికి గృహ నిర్మాణం, వస్త్రధారణ, బ్రతుకు తెరువు కోసం వేట, వ్యవసాయం, వ్యాపారం వంటి వృత్తులు స్వీకరించడం, ఈ జీవనంతో విశ్వం విస్తరించడం మానవజాతి చరిత్రలోని సముజ్వల ఘట్టాలను కవి హృద్యంగా చిత్రించారు. ఆ నాటు మనిషి రాటుదేలాడు. సంగీత, నృత్య, శిల్పకళల్లో, కవిత్వంలో, చిత్రలేఖనంలో నిష్ణాతుడయ్యాడు. మనిషి కళా వైదుష్యం 2వ ప్రకరణంలో ప్రకటించారు కవి. ఉండలేదు భూమి తిరగనిదే, నిలవలేదు నీరు పారనిదే, దాగలేదు వెలుగు తరలినదే, ఆగలేదు వెలుగు తరలినదే, ఊరుకోలేదు ఉనికి లేని గగనం అని ప్రకృతి ధర్మాలను వర్ణించి అవి మానవుడి తనువులో, శ్వాసలో, రుధిరంలో, నయనంలో, శిరస్సులో భ్రమణం చెందే రీతిని రమణీయంగా వర్ణించారు కవి. కర్మక్షేత్రంలో కాళ్ళు వడికిన నరులకు నిష్కామకర్మ భాష్యాలను అనడంలో, యుద్ధరంగంలో నిస్తేజుడైన పార్థుడికి కృష్ణుడి బోధ, ఒక చిన్న పాదంలో ప్రాచీన గాథా స్ఫురణ, వర్తమాన నైరాస్యాలకు నిష్కృతిగా నిలపడం ఒక విశిష్ట సన్నివేశం. అలనాడు ప్రకృతిబద్ధుడిగా జీవించిన అర్భక మానవుడే ప్రకృతిని పాదాక్రాంతం చేసుకున్నాడు. రాగంలో, రాళ్లలో, స్వప్నంలో, చేతనలో సకల విజయాల వీరఘంటికలు మురేనారంభించాడు. మానవుడు మనస్వి.
సమస్త జంతుకోట్లోనూ అధిష్టానమూర్తిగా నిలిపింది అతడి మనస్సే. అరిషడ్వర్గాలకు గురైన మానవుడి పతనావస్థను, భూతదయాది గుణాల వల్ల వ్యాప్తి చెందిన విధానాన్ని ఉదాహరణపూర్వకంగా వివరించారు కవి. సృష్టికి ప్రతిసృష్టి చేయగల తపశక్తి కలిగి ఉన్నా కామానికి బానిసైనప్పుడు ఆ శక్తి పతనమయ్యే రీతిని విశ్వామిత్రుడు మేనకల ఉదంతం నిరూపిస్తుంది. భవబంధాలను తెంచుకొని అచంచల దీక్షతో నియమనిష్టలతో తపో విజయం సాధించిన గౌతమ బుద్ధుడి నిష్కామ జీవితం ఉదహరించాడు. ఈ రెండు తపస్సులే అయినా వాటిలోని భేదాన్ని, ఆంతర్యాన్ని నిశిత దృష్టితో పరిశీలింపదగినవని సూచించారు సినారె. విజేతగా వెలగాలంటే విశ్వాన్ని భస్మం చేయాలా, ధరాలోభం తీరాలంటే నర రుధిరమే కావాలా అంటారు. హింసను, రక్తపాతాన్ని, రాజ్యాకాంక్షను నిరసించారు. అలెగ్జాండర్, అశోకుల ప్రవృత్తిలోని భేద సాదృశ్యాలను చిత్రించారు. సత్యానికి, శాంతి సహనాలకు మారుపేరిన సోక్రటీస్, మానవతకు, జ్ఞానానికి సంకేతమైన క్రీస్తు చరిత్రల్ని వస్తు శిల్ప పరిపోషణకు ప్రాతిపదికగా గ్రహించారు కవి. నాకు తెలిసిందొక్కటే, నాకేమీ తెలియదని, విత్తు నాటకుండానే వృక్షం మలవదని, చెడు మంచి తెలిస్తేనే చెడుకు మనస్సు లొంగదని అంటారు. కవి సోక్రటీస్ను ప్రతీకగా భావిస్తూ మరణం లేదు ప్రశ్నకు, పరిధి లేదు జ్ఞాన తృష్ణకు ఇవి చాలా విలువైన మాటలు. 4వ ప్రకరణలో మనిషి వైజ్ఞానిక రంగంలో సాధించిన ప్రగతిని, ఆధ్యాత్మికంగా అందుకున్న మహోన్నత శిఖరాన్ని చిత్రించారు. ఎంత బాగా మెరుగుపెట్టాను ఈ పసిరి పంజరానికి, ఎన్ని ముత్యాల గింజలు తినిపించాను ఈ ప్రాణ విహంగానికి, మానవుడి తాత్విక తపనను కవితాత్మకంగా అభివ్యక్తం చేశారు. అంతరిక్షంలోకి పంపించి నక్షత్రాల నాడుల జాతకాలు వీక్షిస్తూ ఉన్నాడు మానవుడు అని కవి ఆధునిక మానవుడి పరిజ్ఞానాన్ని కీర్తించాడు. నేలను సాగు చేసేవాడికి ధూళి అంటక తప్పుతుందా? శ్రమనే పణంగా పెట్టినవాడికి చెమట పట్టక తప్పుతుందా? ఏ రంపపు కోత లేకుంటే ఎలా పుడుతుంది వేణువు? ఏ ఉలిదెబ్బ లేకుండా ఎలా పలుకుతుంది స్థాణువు? శ్రమ విలువను చాటి చెప్పారు ఈ పంక్తుల్లో. విశ్వమానవ కళ్యాణానికి, మానవజాతి సంక్షేమానికి మహాపురుషులు ఉపదేశించిన సిద్ధాంతాల్ని, వారు సాధించిన ఉద్యమాల్ని 5వ ప్రకరణంలో వివరించారు. లింకన్, గాంధీ, మార్క్స్ మొదలైన వారు ప్రతీకాత్మకంగా దర్శనమిస్తారు. ఏ రంగు మనిషి అయినా గుహ నుంచి గుడికి సాగినవాడే, ధ్యానంలో జ్వలించి జ్ఞానంగా భాషించినవాడే. పై రంగు ఏదైనా చీకటి గెలవదు. 1,00,000 చేతులు పండించే ధాన్యం ఒక్క లోగిట్లో పరుచుకుంటే కోట్ల చెమట చుక్కలు కురిసే మూల్యం విజృంభించక తప్పదు. క్రాంతినాదం సౌమ్య వేదాన్ని ప్రశంపక తప్పదు. ఋషిత్వానికి, పశుత్వానికి, సంస్కృతికి, దుష్కృతికి, స్వచ్ఛందతకు, నిర్బంధతకు, సమార్ద్రతకు, రౌద్రతకు తొలి బీజం మనస్సు. మనస్సుకు తొడుగు మనిషి, మనిషికి ఉడుపు జగతి. ఇదే విశ్వంభర తత్వం, ఇదే అనంత జీవిత సత్యం అని కావ్యాన్ని ముగిస్తారు. మానవతత్వానికి మణిదర్పణంగా నిలిచిన మానవతావాద మహాకావ్యం విశ్వంభర. నారాయణ రెడ్డి ప్రగతిశీల మానవతావాదిగా నిలబెట్టే కావ్యం ఇది. విశ్వంభర యుగ చైతన్యానికి ఋతంభర. ఇప్పుడు బహులలితమైన వేదిక మీదకు వద్దాం. ఎన్నో చిత్రాల్లో తన కళాచాలనంతో కరవాలాలు జులిపించి, కరుణాకర శీకరాలను కురిపించి, శ్రీవాణీ చరణ కింకిణులను గళగళలాడించిన సినీ సినారే తేనెలూరే పాటల ఊటలను మనకు మళ్ళీ ఒకంత రుచి చూపిస్తున్నారు శ్రీ పైడిపాల. తెలుగు సినిమా పాటను సుసంపన్నం చేసిన సరస్వతీ పుత్రుల్లో డాక్టర్ సి. నారాయణ రెడ్డిది నిస్సందేహంగా విలక్షణ స్వరం, విశిష్ట స్థానం. సినారే సినీ ప్రస్థానం ఆయన వ్యక్తిత్వంలాగే హుందాగా, అందంగా సాగింది. విశ్వంబర ప్రాతిపదికగా అందుకున్న జ్ఞానపీఠ పురస్కారం, విద్యారంగంలో అధిరోహించిన అనేక అత్యున్నత పదవులు, సమ్మోహనమైన గళంతో పలికించిన అసంఖ్యాక సభలు, వయసుతో సమసంఖ్యకల ఏటేటా ప్రచురించిన గ్రంథాలు మొదలైనవి సినారేను సుప్రసిద్ధుణ్ణి చేస్తే, సినిమా పాట ఆయన్ను చిరంజీవిని చేసింది. సినారే అనేక సందర్భాల్లో, సభల్లో
సినీ గేయ రచన తనకు ఆనుషంగికమని చెప్పినా నిజానికి ఆయన్ను జనసామాన్యానికి చేరువ చేసినవి జనరంజకమైన తన సినిమా పాటలే. తెలుగు సాహిత్యంలో గేయ రచన వందల ఏళ్లుగా ఉన్నా గేయ కథాకావ్యాలు రచించి వాటి ద్వారా సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించిన మొదటి కవి సి. నారాయణ రెడ్డి. ఆ తర్వాత వేటూరి శ్రీకాకుళం చిన్నది గేయ కావ్యం ద్వారా ఆ మార్గాన్ని అనుసరించారు. కొడితే ఏను కుంభస్థలాన్నే కొట్టాలన్న పూనిక గల సినారే సినీరంగ ప్రవేశం చేస్తే అది సింహద్వారం ద్వారానే జరగాలనుకున్నారు. అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు 1962లో గులేబకావళి కథ చిత్రానికి అన్ని పాటలను రచించి మొదటి చిత్రంతోనే సింగిల్ కార్డు క్రెడిట్ను పొందారు. అది అదృష్టం కాదు, అర్హతేనని ఆ పాటల ప్రాచుర్యం నిరూపించింది. అయితే చాలామంది అభిప్రాయపడుతున్నట్టు మొదటి చిత్రంలో ఆయన రాసిన మొదటి పాట నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కాదు, కలల అలలపై తేలెను మనసు మల్లిపువ్వై అనేది. తెలుగు సినిమా పాటల పల్లకిని నేటి వరకు మోస్తున్న బోయిలలో ప్రముఖులుగా పేర్కొనదగిన 12 ఒకరైన సినారే సినీ గేయ చరిత్రలో 3వ తరానికి చెందిన కవి. సముద్రాల, మల్లాది, కొసరాజు, పింగళి, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయ, కృష్ణశాస్త్రి వీరు మొదటి 2 తరాలకు చెందిన ప్రముఖ సినీ కవులు కాగా, సినారే ముందు తరం కవుల్లో పింగళి ఆదర్శంగా ప్రాచీన సాహిత్యం నుంచి అనేక పదాలను పదబంధాలను గ్రహించి పాటల్లో పొదిగారు. అమ్మకచెల్ల, చాంగురే, మగరేడు, మత్స్యకంటి, మజ్జారే మొదలైనవి ఇలాంటి ఉదాహరణలు. కృష్ణశాస్త్రి భావకవితా శైలిని అభిమానించిన సినారే ఏకవీర చిత్రంలో తను రాసిన తోటలో నా రాజు తొంగి చూసిన నాడు అనే పాట కృష్ణశాస్త్రిదని, కృష్ణశాస్త్రి రాసిన ప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి అనే పాట తనదని కొందరు అభిమానులు భ్రమపడితే కృష్ణశాస్త్రి సరసన తన్ను కూర్చోబెట్టినందుకు సినారే పొంగిపోయారు. సినారే సుదీర్ఘ సినీ ప్రస్థానంలో సుమారు 3000 పాటల వరకు రాసి ఉంటారని అంచనా. మొదటి 4 దశాబ్దాల పాటు వృత్తి కవులతో పోటీపడి పుంకానుపుంకాలుగా సినీ గేయాలు రాసిన సినారే చివరి 15 ఏళ్లలో ఆ జోరును తగ్గించారు. సినీ జగత్తును శాసించగలిగిన స్థితిలో ఉండి కూడా ఆయన చివరిలో మాత్రమే, అంటే 2001లో ప్రేమించి చిత్రంలోని కంటేనే అమ్మనే అంటే ఎలా, 2003లో సీతయ్య చిత్రంలోని ఇదిగో రాయలసీమ గడ్డ అనే 2 పాటలకే నంది పురస్కారాలను అందుకోవడం, జాతీయ పురస్కారాలను ఆశించకపోవడం అవార్డులు రివార్డులు పట్ల ఆయన నిరాసక్తతకు నిదర్శనం. అరుంధతి చిత్రంలోని కమ్ముకున్న చీకట్లోన అనేది ఆయన ప్రాచుర్యం పొందిన చివరి పాట కాగా, పాట రాసిన చివరి చిత్రం ఇంకెన్నాళ్ళు అనేది. పగలే వెన్నెల జగమే ఊయల, ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో, చరణి కింకిణులు గల్లుగల్లుమన, వస్తాడు నారాజు ఈరోజు, పుట్టినరోజు పండగే అందరికీ, మల్లెకన్న తెల్లన మాసీత సొగసు, ఎంతటి రసికుడవో తెలిసిరా, శివరంజని నవరాగిణి వంటి వైవిధ్యభరితమైన ఆణిముత్యాల్లాంటి పాటలు ఆయన కలం నుంచి వెలువడినట్టు అందరికీ తెలుసు. మృదుమధురమైన కర్ణపేయమైన భాష, సహృదయ హృదయంగమాలైన భావాలు సినారే పాటల్లోని ప్రత్యేకతలు. మబ్బులో ఏముంది, ఈ నల్లని రాలలో, తెలుగుజాతి మనది మొదలైనవి ముందుగా రాసిన పాటలు సినీ ప్రముఖుల చెవిలో పడి సినీ తీర్థం పుచ్చుకున్నవే. తెలుగు సినీ కవుల్లో సినారేకు ప్రత్యేక పీఠం దక్కడానికి దోహదం చేసిన అంశాల్లో ఆయన సినీ గేయ రచనను ప్రవృత్తిగా మాత్రమే స్వీకరించడం ప్రధానమైంది. సినారేకు లభించిన స్వేచ్ఛ వల్ల ఆయన పాట ఎవరికీ తల వంచలేదు, ఎక్కడా తల దాచుకోలేదు. ఆయన డిగ్రీ వరకు ఉర్దూ మీడియంలో చదువుకోవడం వల్ల పట్టుబడిన ఉర్దూ గజల నడకలు, హిందీ పాటల బాణీలు ఆయన పాటల వైలక్షణ్యానికి కారణాలయ్యాయి. బార్ బార్ దేకో హజారు బార్ దేకో, ఎంతవారు గాని వేదాంతులైన గాని అనే భలే తమ్ముడిలోని పాట, యారిమేరీ జిందగీ స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం అనే నిప్పులాంటి మనిషి చిత్రంలోని పాట, హిందీ బాణీలను అనుసరిస్తూ తెలుగు నుడికారాన్ని కాపాడుతూ అసిధారావృతంగా సినారే రాసిన పాటలకు మచ్చు తునకలు. తెలుగులో కవాలీలను జావళీలను కూడా
కలకాలం గుర్తుండిపోయేలా సినారే రాయగలగడానికి హిందూ ఉర్దూ భాషల మీద ఆయనకున్న పట్టే కారణం. ముత్యాల ముగ్గులోని ఎంతటి రసికుడివో తెలుసరా, భక్త తుకారాంలోని సరిసరి వగలు తెలిసిర గడసరి వంటివి సినారే అద్భుతమైన జావళీలకు ఉదాహరణలు. తాను పెరిగిన, బాగా ఎరిగిన వేములవాడ ప్రాంతంలోని హరికథలు, బుర్రకథలు, పల్లెపాట్లు, వీధి భాగోతాలు చిన్ననాటి నుంచి సినారేను ప్రభావితం చేసి ఆ మాండలికం పట్ల ఆయనకు మక్కువను పెంచడం తెలంగాణ మాండలిక పదజాలంతో ఆయన మధుర గీతాలు రాయడానికి కారణమైంది. ముత్యాల ముగ్గులోని గోగులు పూచే గోగులు కాచే ఓలచ్చ గుమ్మడి, ఆలుమగల్లోని చిగురేసే మొగ్గేసే సొగసంతా పూతపూసే వంటి అపురూప గీతాలు ప్రాంతీయాభిమానంతో పండిన పంటలే. ఆయన కలం నుంచి రసరమ్య గీతాలు వెలువడ్డానికి సుదీర్ఘమైన అధ్యాపక వృత్తి కూడా మరో కారణం. సముద్రాల ద్వయం, మల్లాది రామకృష్ణ శాస్త్రి మొదలైన ముందు తరం సినీ కవులు సంస్కృత సమాసాలను పౌరాణిక చిత్రగేయాల్లో గుప్పించి ఒప్పించగా సినారే తన భాషా ప్రౌఢముతో సాంఘిక చిత్రాల్లో కూడా అలాంటి ప్రయోగాలను చేసి జనాన్ని మెప్పించారు. చరణ కింకిణులు గొల్లు గొల్లుమన, శివరంజని నవరాగిణి, పూర్తిగా సంస్కృతంలో సాగిన సంగీత సాహిత్య సమలంకృతే వంటి పాటలు ఆయన శబ్దాధికారానికి నిదర్శనాలు. తెలుగు సినీ రంగంలో ఎక్కువ మంది సంగీత దర్శకులతో పనిచేసిన ఘనత తనకే దక్కుతుందని సినారే స్వయంగా చెప్పారు. సంగీత సాహిత్యాలలో అపరిమిత పరిజ్ఞానం గల సినారేను సినీ వాగ్గేయకారునిగా పేర్కొనవచ్చు. వటపత్ర సాయికి వరహాల లాలి, ముద్దులామాబాబు నిద్రపోతున్నాడు, వస్తాడు నారాజు ఈరోజు వంటి పాటలు సినారే పదలాలిత్యానికి, భావసౌకుమార్యానికి ఉదాహరణలు. చిగురు సొగసులు, నీలికన్నుల నీడలు, పిండి వెన్నెల, పూల ఋతువు, వెన్నెలవాడ వంటివి సినారే ముద్రగల అందమైన పదబంధాలు. సినారే గేయాల్లో కూడా అలంకారాలను అలవోకగా ప్రయోగించడం సినారే బాణి. అర్ధాలంకారాల్లో మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది వంటి ప్రశ్న జవాబు మార్కు ఉత్తరాలంకారాలు, శబ్దాలంకారాల్లో అంచానుప్రాస ఆయనకు అమితమైన ఇష్టం. చదువు రానివాడవని దిగులు చెందకు, గోరంత దీపం కొండంత వెలుగు, కంటేనే అమ్మని అంటే ఎలా వంటి సూక్తులు, హితోక్తులు, వందే మాతర గీతం వరసమారుతున్నది, నా దేశం భగవద్గీత, అగ్నిపునాతి సీత వంటి ఆర్తగీతాలు సినారే సామాజిక స్పృహకు నిదర్శనాలు. ఆయన పాటలు రాసిన ఒకే ఒక డబ్బింగ్ చిత్రం కర్ణలోని గాలికి కులమేది అనే పాటను డబ్బింగుకు ఉత్తమ ఉదాహరణగా సినీ పండితులు ఉటంకిస్తుంటారు. అర్వాచీనుల్లో వేటూరి, సిరివెన్నెల మొదలైన విద్వత్కవులు సినారే ధోరణిని మార్గదర్శకంగా గ్రహించారనడానికి ఉదాహరణలు ఎన్నో. సినారే రచించిన చిలిపికనుల తీయని చెలికాడ, ఈరేయి తీయనిది, నెలవంక తుంగి చూసింది వంటి ఎన్నో హిట్ సాంగ్స్ తర్వాతి చిత్రాల్లో రీమిక్స్లుగా రావడం ఆయన వేసిన పాటల బాటలకు రుజువు. రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకే వరకు, పోతూ పోతూ రాస్తాను ఒపువు వాడే వరకు అంటూ ఇంటి పేరు చైతన్యం అనే కవితా సంపుటిలో తన సంకల్పాన్ని ప్రకటించిన సినారే నా రణం మరణంతోనే అనే కవితా సంకలనాన్ని చివరిగా ప్రచురించి తను క్రాంతదర్శినని, కారణ జన్ముడనని నిరూపించుకున్నారు. తెలుగు సినిమా పాటను స్వరరాగ పదయోగ సమభూషితంగా తీర్చిదిద్దిన రాజర్షి డాక్టర్ సి నారాయణ రెడ్డి చిరస్మరణీయుడు. తెలుగు సినిమా పాట చరిత్రలో ఎప్పటికీ చెరగనది సినారే సంతకం. ఆత్మలను పలికించేదే అసలైన భాష, ఆ విలువ కరువైపోతే అది కంఠశోష అని అందరికీ అర్థమయ్యేలా సరళమైన పదాల్లో చెప్పినా అనల్పమైన అర్థాన్ని అందులో అందించారు నారాయణ రెడ్డి గారు. తెలుగు సాహిత్యంలో గజల్ ప్రక్రియలో కవిత్వం చెప్పిన కవి ఆయనే. వనితమోము చంద్రబింబమని వర్ణన సాగించగా, వనితమోము చంద్రబింబమని వర్ణన సాగించగా, తలమచ్చను తలచుకొని తలవాల్చుకొనెను జాబిలి. కలికి కనులు కలువలని పలుకగవిని, కలికి కనులు కలువలని పలుకగవిని,
తమ మనుగడ మరునాటికి లేదేయని పరితపించెనా కలువలు. మగువ పెదవి పగడమని పొగడినంత, మగువ పెదవి పగడమని పొగడినంత, ఎరుపు తప్ప కమ్మదనం తనకేదని కలవరపడినా పగడం, కలవరపడినా పగడం. చెలి మాటలు రామ చిలుక పలుకులనగా, చెలి మాటలు రామ చిలుక పలుకులనగా, అనుకరణం తప్ప మౌలికత ఏదని కల్లడిల్లెనా చిలుకలు. ప్రకృతికి ప్రతిరూపమని, ప్రకృతికి ప్రతిరూపమని పడతిని వర్ణించ, తనకు చెలువ హృదయమెక్కడిదని సిగ్గుపడెను ఆ ప్రకృతి, సిగ్గుపడెను ఆ ప్రకృతి. మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను, నేనేమంటాను, పాలు పట్టి జోలపాడి పడుకోమంటాను అన్న సినారే నేడు దీర్ఘనిద్రలో చొరపడి స్థిరపడినా ఆయన పాటకు మరణం లేదు. మధురమైన పదాల పాలుపట్టి ఎప్పటికీ విశ్వనరులకు ఆయన పాటలు మాటలు జోలపాడి సేద తీరుస్తూనే ఉంటాయి.